పెట్టుకున్నాం మన తిరగబడ్డ స్వామి ప్రసాద్ ల్యాబ్లో. అట్లా ఎంజాయ్మెంట్ ప్రీలీజ్ ఈవెంట్ మంచి సంతోషం ఉండే తరుణంలో లావణ్య వచ్చి ఒక మొత్తం అసలు ఆగమాగం చేసింది. మొత్తం ప్రసాద్ ల్యాబ్ని అంతా ఆగమాగం చేసింది. మేము లావణ్య వస్తుందని ఎక్స్పెక్ట్ చేసి మేము పోలీసు వాళ్ళని అప్రోచ్ అయ్యాము, వాళ్ళ బందోబస్తు తీసుకున్నాము. అయినా కూడా లావణ్య వచ్చి మీడియా ముందుకు నాకు రాజు కావాలి అని ఒక చిల్లర పనే చేసింది. అట్లా చేసుడు వల్ల ఇంకా మీడియాలో లావణ్యకు ఇంకా ఎందుకు ఆరాధిస్తున్నారు? రాజస్థాన్ భయ్య జరిగిన సంఘటన మీరు ఎట్లా ఛానల్లో జరిగిన ఒక సంఘటన? అవును, 2 days బ్యాక్ లైవ్ డిఫెక్ట్ పెట్టారు. సో లైవ్ డిటెక్ట్ పెట్టిన తర్వాత మీరు ఎన్నికాడ ఏమైనా ఉంటే ప్రూఫ్ తీసుకొని లైవ్ నీకు చూపించాలి, మీడియాకి చూపించాలి. కానీ ఎట్లాంటి నువ్వు మంచి సెలబ్రిటీ, ఇప్పుడు శేఖర్ భాష అంటే మన ఇండస్ట్రీలో కొంచెం తెలిసిన వ్యక్తి, అంటే ఎఫ్ఎంలో ఇట్లా నువ్వు అట్లాంటి వ్యక్తిని పట్టుకొని చెప్పేసి ఎంతవరకు సమంజసం? అట్లాంటి నీకు ఎట్లాంటి ప్రూఫ్? నువ్వు లైవ్ డిటెక్టివ్నే శేఖర్ భాష మీద చెప్పేసినావు అంటే నువ్వు రాజధాని ఎంత టార్చర్ చేసినావని చెప్పొచ్చు. ఇట్లాంటివన్నీ నీకు వీడియోలు చూపిస్తున్నాడు శేఖర్ భాష. రాజధాని గలీజ్ మాటలను వాళ్ళ నాన్న తిడుతున్నావు, వాళ్ళ అమ్మని తిడుతున్నావు. ఇట్లాంటివన్నీ నమ్ము. ఇప్పుడు మీడియా వాళ్ళు మీరైనా నమ్మండి. ఎందుకంటే లైవ్ డిటెక్టివ్లో నువ్వు శేఖర్ భాష మీద చెప్పేసి రాసింది. ఇద్దరు ఉన్నారు విలేకరులు అక్కడ, వాళ్ళు ఎట్లాంటి ఆపడానికి ప్రయత్నం చేయలేదు. ఇట్లాంటి వాటిని ఎంకరేజ్ చేయదండి. ఇంట్లో ఒక మహిళ అన్నంత మాత్రాన ఇట్లాంటి చెప్పులు ఇసిరేసుడు ఎంతవరకు సమంజసం చెప్పండి? ఆమెకు న్యాయం జరిగింది. ఎట్లాంటి అన్యాయం జరిగింది? ఆమెకు అన్యాయం జరిగింది కావచ్చు. అన్యాయం జరిగితే నువ్వు కోర్టును ఆశ్రయించు. నీకు ఎట్లాంటి ప్రూఫ్స్ ఉన్నాయో నీ కోర్టును ఆశ్రయించు. నీ జస్టిస్ అనేది జరుగుతుంది. కోర్టులు ఉన్నాయి, ప్రతి ఒక్కటి నీకు జస్టిస్ జరుగుతుంది. సో ఇవన్నీ వదిలేసి నువ్వు మీడియా ముందుకు వచ్చి నువ్వు ఒక హైప్ కావాలని రాజధాని భయ్య మీద ఎలిగేషన్ పెట్టుడు నీకు ఎంతవరకు సమంజసం? చెప్పేసి రేసుడు నువ్వు కరెక్టేనా? నీకు కరెక్ట్ పద్ధతేనా ఇది? శేఖర్ భాష మీద చెప్పుతో ఒకటి ఎట్లాంటి పద్ధతి ఏంటండి? నేను చాలా ఖండిస్తున్నా అండి. ఒక ఫ్యాన్గా మేము కంపల్సరీ రాజస్థాన్ భయ్య ఫ్యాన్గా మేము అందరం లావణ్య మీద తిరగబడబోతున్నాం. రాజస్థాన్ భయ్య వాళ్ళ ఫ్యామిలీ తిరగబడ్డారు. నిన్న కేసు పెట్టిలు ఇక్కడ మన మాదాపూర్ పిఎస్లో. మేము ఒక 30 members, మేము రాజస్థాన్ ఫ్యాన్స్ ఒక 30 members ఉన్నాం. మేము కూడా అదే మాదాపూర్ పిఎస్లో లావణ్యకు మీద కేసు పెట్టబోతున్నాం తిరిగి. ఎందుకంటే ఇట్లాంటి మంచి హీరోకు ఇట్లాంటి ఎలిగేషన్ పెట్టి మంచి కెరీర్ లేకుండా చేద్దామని చూస్తుంది. ఎందుకంటే ఇవన్నీ ఎందుకు? నీకు డబ్బు కావాలి. డబ్బును ఆశించి నీకు మీడియా ముందుకు వచ్చి రాజన్ భయ్య కెరీర్ లేకుండా చేసి అమ్మ నా వల్ల కాదు, నీతోనే నేను పెట్టుకోలేను, నీకు ఎంత కావాలి ఒక ఫిగర్ చెప్పు. అట్లాంటి ఫాల్స్ ఎలిగేషన్స్ అన్ని పెట్టకు. నీకు ఎట్లాంటి డబ్బు రాదు. నువ్వు ఒక బ్రూటల్వి, నీకు ఒక డ్రగ్ ఇస్తూ నీకు 43 days నువ్వు జైల్లో అనుభవించి వచ్చిందానివి నీ మీడియాలో ఇవేం నమ్మరు నిన్ను. అర్థమైందా? ఇట్లాంటి వాటిని మహిళా సంఘాలు ఎంకరేజ్ చేయకండి దయచేసి. అమ్మ మహిళా సంఘాలు ఇట్లాంటివి ఎంకరేజ్ చేయకండి. ఇట్లాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయకండి. ఒక మహిళ అయినంత మాత్రాన ఆమె గురించి ఆమె గతం గురించి తెలుసుకోకుండా మీ ఇట్లాంటివన్నీ ఎంకరేజ్ చేయొద్దు. ఒక మంచి హీరో మీద ఫాల్స్ ఎలిగేషన్స్ అనేది లావణ్య చేస్తుంది. అలాంటివి ఏం నమ్మొద్దు. శేఖర్ భాష కరెక్ట్ అండి. ఒక మగవాళ్ళ తరపున కంపల్సరీ పోరాడుతున్నాడని చెప్పొచ్చు. అట్లాంటి ఆయన కాడ ప్రతి ఒక్క ఎవిడెన్స్ ఉంది. మన మస్తాన్ సాయి అనే ఆయనతోని లిప్ లాక్లు ఆయన తోడ మీద కూర్చోబెట్టుకొని నీకు రాజన్ భయ్యతో మ్యారేజ్ అయిందని చెప్తున్నావు. ఎప్పుడు? 2014లో నువ్వు మ్యారేజ్ అయితే నువ్వు శేఖర్ మస్తాన్ సాయితోని నువ్వు తోడ మీద కూర్చొని నీకు ఫ్రెండ్ అయినంత మాత్రం తోడ మీద కూర్చుంటావా? నువ్వు ఒక మహిళ, నువ్వు ఒక తెలుగు రాష్ట్రంలో జీవించే మహిళ, నువ్వు ఎంత పద్ధతిగా ఉండాలి? ఒక హీరో పక్కన వండుకుంటా ఇట్లాంటివన్నీ సహించి నీకు రాజన్ భయ్య నీకు సపోర్ట్ చేయాలి. నీకు రాజస్థాన్ భయ్య కావాలి. నువ్వు ఎట్లాంటి పని చేసినా, ఎట్లాంటి బ్రోకరేజం చేసినా కూడా నీకు పెళ్లి చేసుకోవాలి. నేను మగవాళ్ళు ఇట్లాంటి యాక్సెప్ట్ చేస్తారా? ఎంత ఒక లవర్ వాళ్ళు రిలేషన్లో ఉన్నారు, మ్యారేజ్ చేసుకోనని ముందే మాట్లాడుకున్నారు. నువ్వేనా చిన్నపిల్లవా? ఇవన్నీ తెలిసి నువ్వు రిలేషన్లోకి వచ్చినావు కదా. సో ఇలాంటివి ఎన్ని ఫాల్స్ ఎలిగేషన్స్ ఇలాంటివి ఏమి నమ్మొద్దు. లావణ్య అనేది ఒక తిరగబడ్డ స్వామి చూసానండి ఈరోజు. చాలా అంటే చాలా బాధ అనిపించింది. ఎందుకంటే మాకు ఈ 2 days బ్యాక్ ప్రసాద్ ల్యాబ్లో మేము ప్రీలీజ్ ఈవెంట్ పెట్టుకున్నాం. సో అదే ప్రసాద్ ల్యాబ్లో ఈరోజు మూవీ రిలీజ్ కూడా ఉంది. చాలా అంటే చాలా బాధ ఉంది. ఎందుకంటే మంచి గ్రాండ్ సెలబ్రేషన్స్ అనుకున్నాము. సో అట్లాంటి ప్రతి మూవీకి రాజస్థాన్ భయ్య వస్తాడు, ఫస్ట్ షో చూస్తాడు. మేము అతనితో హీరోయిన్తో పక్కన కూర్చొని మేము మూవీ ఎంజాయ్ చేస్తాం. సో ఇలాంటివి ఏమి ఈరోజు జరగలేదు. చాలా అంటే చాలా సాడ్గా ఉందండి. తిరగబడ్డ స్వామి ప్రెస్ మీట్లో చూసుకున్నట్టయితే దానికన్నా ఎక్కువ ప్రెస్ అందరూ ఈ రకంగా అదే అండి. ఒక హీరో ఎంత హిట్ కొట్టినా రాని మీడియా అనేది తిరగబడ్డ స్వామి ప్రీలీజ్ ఈవెంట్ రోజు చూసినాం మనం. ఎందుకు? మీడియాకి ఏందో ఒక న్యూస్ కావాలి. మొత్తం అంటే సినీ మీడియా కాకుండా లేదండి. ట్రూ ఎలిగేషన్స్ అయితే నువ్వు లావణ్య కాడ ఎలాంటి ప్రూఫ్స్ ఉన్నాయి మీడియాకి చూపించమని చెప్పండి. సీదా కోర్టుకు పోతా అంటుంది. కోర్టుకి ఎందుకు? సీదా కోర్టు వచ్చి అక్కడ ధర్నా ఏ టైంలో చేసింది? నాకు రాజన్ భయ్య కావాలని ప్రసాద్ ల్యాబ్లో నువ్వు ధర్నా చేస్తావా? నీ కోర్టు ముందు చేయి, నీ పోలీస్ స్టేషన్ ముందు చేయి, రాజన్ భయ్య ఇంటి ముందు చేయి.
నువ్వు మీడియాలో హైప్కి రావాలని నువ్వు ప్రసాద్ ల్యాబ్లో ఓకే ఇప్పుడు తిరగబడరా స్వామి ఉంది కదా, దానికి లైఫ్ స్టోరీ కనెక్ట్ అయ్యే విధంగా ఉందంటున్నారు, అది ఎంతవరకు కరెక్ట్? దానికి ఇప్పుడు జరిగే స్టోరీకి ఇప్పుడు రాజన్ భయ్య రియల్ స్టోరీలో సో అట్లాంటి ఏంటి స్టోరీ అనేది డిఫరెంట్ ఉంటుంది. రియల్ స్టోరీ అసలు కనెక్ట్ కాదు. సినిమా అయితే చాలా అంటే చాలా బాగా అనిపించిందండి. ఒక రావణుడు ఒక పరాయి స్త్రీ మీద ఎలాగైతే కన్ను పడితే వధించబడతాడో, పరాయి భార్య మీద కన్ను పడితే ఎట్లాంటి సాధారణ మానవుడైనా కూడా తిరగబడి అతన్ని హతమారుస్తాడనే స్టోరీ ఇది చాలా అంటే చాలా బాగా అనిపించింది. ఓవరాల్గా అయితే మూవీ చాలా అంటే చాలా బాగా అనిపించింది. 2 గుడ్ అండి. ఎంత రేటింగ్ ఎంత ఇస్తారు? కొంచెం 4.5 అండి ఇస్తాను.